హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. ఎప్పుడైనా మనకి ఇడ్లీ హఠాత్తుగా తినాలనిపిస్తే ఇంట్లో ఇడ్లీ పిండి లేకుంటే ఒక్కసారి ఇలా చేశారో నెక్స్ట్ టైం నుంచి మీరిక ఇడ్లీ పిండిని నానబెట్టుకోకుండా రుబ్బకోకుండా ఇలాగే తయారు చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీల కంటే సాఫ్ట్గా తెల్లగా రుచిగా ఉంటాయి. చాలా చాలా ఈజీ తయారు చేసేసుకోవడం. ఇందులోకి నేను చేసిన ఈ టమోటా చట్నీ కాంబినేషన్తో మీరు ఇడ్లీ తిన్నారనుకోండి, మరిన్ని ఎక్కువగా తింటారు. అంత బాగుంటాయి. దీనికోసం ముందుగా 1 కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోండి. మనం చేసుకునే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీలు కూడా ఇడ్లీ రవ్వతోనే తయారు చేసుకుంటాం. ఈ రవ్వని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కలిపి పైన వాటర్ అంతా కూడా ఉంచేసేసుకొని మళ్ళీ శుభ్రమైన వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. అలా 2 లేదా 3 సార్లు దాకా కడగండి. ఇలా కడిగాక ఇప్పుడు ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచండి. అలాపు ఇడ్లీ రవ్వ మనకి సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే మరొక బౌల్ తీసుకొని 1/2 కప్పు దాకా అటుకులు వేయండి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు అటుకులు సరిపోతాయి. ఈ అటుకుల్ని కూడా 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఆ వాటర్ని వంపేసేసుకొని అటుకులు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోయాలి. ఎక్కువ వేయకండి. అటుకులు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళని వేసేసుకొని ఈ అటుకుల్ని కూడా మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. అటుకులు చక్కగా నానిపోయాయి కదా, చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇలా నానిన అటుకుల్ని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ అటుకులు మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు కావాలంటే అటుకులు స్కిప్ చేసేసి రవ్వ కొబ్బరితో కూడా తయారు చేసేసుకోవచ్చు. కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు చాలా చాలా బాగా వస్తాయి. ఇందులోకి తగినంత వాటర్ని వేసుకొని చూడండి, పిండి ఇలా గట్టిగా ఉండేలాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసి పక్కన ఉంచండి. ఈ లోపు చూడండి, రవ్వ కూడా మనకి నానిపోయింది కదా. ఇప్పుడు రవ్వని నీళ్ళు లేకుండా పిండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి అటుకుల మిశ్రమం ఉంది కదా, అందులోకి వేసేసుకొని కలిపేసేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకొని ఇడ్లీలు కూడా మనం మినపపిండిని గ్రైండ్ చేసి అందులోకి ఇడ్లీ పిండిని వేసి కలుపుకుంటాం కదా, అదే విధంగా కొబ్బరిని అటుకుల్ని గ్రైండ్ చేసిన ఆ మిశ్రమంలోకి ఇడ్లీ పిండిని నీళ్ళు లేకుండా పిండి వేసి ఇదంతా బాగా కలిసేలాగా బీట్ చేస్తూ కలపాలి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా మనం బీట్ చేస్తూ ఒక 5 నిమిషాలు కలపడం వల్ల పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీలు కూడా తినడానికి చాలా చాలా మృదువుగా ఉంటాయి. ఇలా కలిపి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఇన్స్టెంట్గా చేసినా సరే ఇందులోకి చిటికెడు వంట సోడా కానీ ఈను కానీ ఏమీ అవసరం లేదు. ఇడ్లీలు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి కొబ్బరిని వేసాం కాబట్టి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకోండి. లేదా కాటన్ క్లాత్ వేసేసుకొనైనా మనం తయారు చేసేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకుంటే కాటన్ క్లాత్ వేసేసుకొని దానిపైన మనం పిండిని నింపుకొని ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు. మనకి ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లకి పిండిని నింపేసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న రవ్వకి 4 మెంబర్స్కి సరిపోతుందండి. నేను తీసుకున్న రవ్వ 200 గ్రామ్స్ అనమాట. 200 గ్రామ్స్కి మనకి 4 మెంబర్స్ దాకా ఇడ్లీలు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనకి ఎన్ని ప్లేట్లకు కావాలో అన్ని ప్లేట్లకు నింపేసేసుకొని ఈ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను ముందే ఇడ్లీ కుక్కర్లో ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళని పోసి మరిగించుకుంటున్నాను. ఆ మరుగుతున్న వాటర్లోకి ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి మరొక 10 నిమిషాలు అలాగే ఉండనిచ్చామంటే ఇడ్లీలు మనకి చాలా చాలా మృదుగా ఉంటాయి. ఇవి అయ్యేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలని 1 స్పూన్ నూనెను వేసేసుకొని బాగా వేయించండి. వేరుశనగ విత్తనాలు వేగాక 1 స్పూన్ జీలకర్ర, 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, తినగలిగే కారాన్ని బట్టి పండుమిర్చి, ఎండుమిర్చిని అలాగే చిన్న అల్లం ముక్కను వేసేసుకొని ఇదంతా మంచిగా వేయించండి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 3 టమోటాలని కూడా వేసేసుకొని ఒకసారి టమోటాలంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలి. వాటర్ వేయకండి, టమోటాలో వచ్చిన జ్యూసే మనకి సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే టమోటాలు సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత ఇందులోకి కూడా కొద్దిగా కొబ్బరి తురుమును వేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా
మీకైతే వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోండి. నాకైతే టమోటాలో ఉన్న జ్యూసే సరిపోయింది కాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి. ఇలాగే గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా చట్నీలోకి పోపును పెట్టేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పోపు కోసం ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేశాను. ఏమీ ఎక్కువగా వేయలేదు. కావాలంటే ఇంగువను వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీలోకి కాదు, దోశలోకైనా లేదా రైస్తో కలుపుకొని తినడానికైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈలోపు చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీకు ఇడ్లీని ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇందులోకి వంట సోడా ఈను ఏమి వేయకున్నా సరే ఇడ్లీలు చాలా చాలా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి. రుచి చెప్పక్కర్లేదండి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ చప్పిడిగా ఉంటుంది. కానీ ఇందులోకి మనం కొబ్బరి వేసాం కదా, కమ్మగా ఒకటికి రెండు తినాలనిపించేది రుచిగా ఉంటాయి. అసలు కర్రీ కూడా అవసరం లేదండి, ఉత్తిని తినేయచ్చు. చిన్నపిల్లలకి తినిపించడానికి చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వరకు షేర్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.